Namaste, welcome to Career Guidance. This is Apurva. The most underrated and noble profession ఏదైనా ఉంది అంటే అది టీచింగ్ ప్రొఫెషన్. Be it lawyer, doctor or engineer, everybody is made by a teacher. And we should take pride in all the teachers that we have across the country and globe. సో ఎస్, ఇంత ఇంపార్టెన్స్ ఉన్న ఈ టీచర్ ట్రైనింగ్ అండ్ ఎడ్యుకేషన్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు వెరీ స్పెషల్ పర్సన్ డాక్టర్ ఇందిరా గారు, ప్రిన్సిపల్ ఆంధ్ర మహిళా సభ, కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్. వారితో మాట్లాడి మన డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్కారం. బాగున్నారా మ్యామ్? బాగున్నాను. సో ఎస్, ఇంపార్టెన్స్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ గురించి చెప్పమంటే మీరేం చెప్తారు? వన్స్ అగైన్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. దిస్ ఈస్ డాక్టర్ ఇందిరా, కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్, ఆంధ్ర మహిళా సభ. Our college is only for teacher education. టీచర్ ఎడ్యుకేషన్ ఆంధ్ర మహిళా సభ అంటేనే టీచర్ ఎడ్యుకేషన్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఉపాధ్యాయ వృత్తి అనేది చాలా ఉన్నతమైనది. ద డెస్టినీ ఆఫ్ నేషన్ డిజైన్ ఇన్ ది క్లాస్ రూమ్. అంటే దేశ భవిష్యత్తు క్లాస్ రూమ్లోనే డిజైన్ చేయబడుతుంది లేదా రూపుదిద్దబడుతుంది అని చెప్పచ్చు. ఇలాంటప్పుడు ఆ యొక్క ఉపాధ్యాయ విద్య అనేది ఎలా ఉండాలి అనుకున్నట్టయితే మిగతా విద్యలన్నిటికీ కూడా భిన్నంగా ఉండాలి. ఎందుకు అనుకున్నట్లయితే మొత్తం అసలు విద్య అంటే ఏంటి? ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ ఈజ్ మెంట్ ఫర్ ది ఇండివిజువల్ టు గ్రో, టు అప్లిఫ్ట్ ది పర్సన్. ఇలాంటప్పుడు ఈ విద్య అనేది ఏ విధంగా ఉండాలి అనుకున్నట్లయితే అది దట్ షుడ్ బీ ఇన్ ఆల్ ది డెవలప్మెంట్స్ షుడ్ బి దేర్ ఇన్ ది ఇండివిజువల్. ఆ డెవలప్మెంట్ అనేది ఎలా ఉండాలి అనుకున్నట్లయితే ఒక విషయంలో కాదు, సోషల్, ఇమోషనల్, మోరల్, ఎథికల్ అండ్ సైకలాజికల్, ఇంటలెక్చువల్, ఇలా ప్రతి దానిలో కూడా ఏంటంటే ఆ యొక్క ఎడ్యుకేషన్ అనేది కనిపించాలి. ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ టు గెయిన్ ది నాలెడ్జ్. అంటే ఏంటి ఇక్కడ ఉపాధ్యాయ విద్యలో ఏముంటుంది అంటే ముఖ్యంగా టీచర్స్ అందరూ కూడా ఎలా ఉండాలి అనే దానికి ఒకటి ఉపాధ్యాయ వృత్తి మాత్రమే మనము ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకనుకున్నట్లయితే ఉపాధ్యాయులు వన్స్ అపాన్ ఎ టైం బతకలేని బడిపంతులు అనేవారు, కానీ ఇప్పుడు బ్రతుకు నేర్పే బడిపంతులు అంటారు. అంటే ఏంటి? ప్రతి పిల్లవాడిని క్షుణ్ణంగా పరిశీలించి వాడి యొక్క స్ట్రెంగ్స్, వీక్నెసెస్, ఎందులో ఉన్నాయి లోపాలు, ఎలా ఎదుగుతాడు, ప్రతిదీ కూడా నిర్వచించేవాడే టీచర్ అనేసి చెప్పుకోవచ్చు అనమాట. ఆల్రైట్. సో హిస్టరీ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ అంటే ఓవర్ ద ఇయర్స్ ఈ టీచర్ ఎడ్యుకేషన్ ఎట్లా ఎవాల్వ్ అయ్యింది, దాంట్లో ఎలాంటి చేంజెస్ వచ్చాయి మ్యామ్? టీచర్ ఎడ్యుకేషన్ అనేది వన్స్ అపాన్ ఎ టైం దెర్ ఇస్ ఏ గురుకుల సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్. అంటే ఏంటి? గురుకుల పాఠశాలలు అనేవి ఉండేవి, కేవలం విద్యను మాత్రమే అందించేవారు. మద్రసాలు, మక్తబాలు లేకపోతే గురుకుల పాఠశాలలు ఇలాంటివి మాత్రమే విద్యను అందించేవి. ఈ కాలంలో చూసుకున్నట్లయితే కేవలం గురువు జ్ఞానాన్ని బోధించడం మాత్రమే అతని యొక్క విధిగా ఉండేది. లేటర్ ఆన్ టీచర్ ఎడ్యుకేషన్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. అంటే ఉపాధ్యాయ విద్య అంటే ఏంటి, అసలు ఉపాధ్యాయులు ఎలా ఉండాలి, గురుకులాల్లో ఏ విధంగా ఉండేది? కేవలం గురు శుశ్రూష చేసేవాళ్ళు. అంటే గురువు దగ్గర పనిచేస్తూ గురువుకి నచ్చినప్పుడు గురువు మెచ్చిన శిష్యుడికి అతని యొక్క అనుకూల టైంలో తన యొక్క విద్యాబుద్ధులు నేర్పిస్తూ ఉండేవాళ్ళు. అది గురుకుల సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్. కానీ ఇక్కడ ఏంటంటే కేవలం ఆ యొక్క శిక్షణ కూడా కేవలం కొన్ని సబ్జెక్టులకు మాత్రమే పరిమితమైంది. కేవలం సంస్కృతాన్ని మాత్రమే బోధించేవారు. ఆ తర్వాత మద్రసాలు కానీ మక్తబాలు కానీ కేవలం ఇవి మతపరమైన సంస్థలు కాకుండా కొంత విద్యను కూడా అందించేవాళ్ళు. కానీ ఇటువంటిప్పుడు ఏం జరుగుతుందంటే అన్ని శాస్త్రాల్లో కానీ లేకపోతే అన్ని విషయాల్లో కానీ పట్టు అనేది సాధించడం కొంచెం కష్టంగానే ఉండేది అనేసి చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే కేవలం కొంత వయసు వరకు మాత్రమే వాళ్ళు గురువు దగ్గర విద్యను అభ్యసించేవాళ్ళు, ఆ తర్వాత గురుదక్షిణ అనేది ఇచ్చేసి బయటకు వచ్చేవాళ్ళు, అలా ఉండేది. కానీ టీచర్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయ వృత్తి తీసుకున్నట్లయితే ఉపాధ్యాయ వృత్తి ఎలా ఎగ్జిస్టెన్స్లోకి వచ్చింది అనుకున్నట్లయితే ఫస్ట్ విద్యను అందించే ఈ యొక్క పిల్లలకి ఉపాధ్యాయుడు ఏ విధంగా ఉండాలి. ఫస్ట్ ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది 1955 అనేసి చెప్పుకోవచ్చు అనమాట. RIE, రీజనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇవి యొక్క ఉపాధ్యాయ విద్యని స్టార్ట్ చేశాయనేసి చెప్పుకోవచ్చు. ఇందులో ఏంటంటే ముఖ్యంగా ఉపాధ్యాయ వృత్తిలో ఏంటంటే హిస్టరీ కనుక తీసుకున్నట్లయితే ఉపాధ్యాయ వృత్తి ఫస్ట్ నుంచి కూడా మనకి మొదలయ్యారు కమిషన్ కానీ లేకపోతే సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్, దీన్నే కొఠారీ కమిషన్ అని కూడా అంటారు. ఈ కొఠారీ కమిషన్ కనుక తీసుకున్నట్లయితే ఇట్ హ్యాస్ ఫోకస్డ్ ఆన్ ది టీచర్ ఎడ్యుకేషన్. ఉపాధ్యాయ విద్య ఎలా ఉండాలి అనేదాన్ని ఫోకస్ చేసిందనేసి చెప్పుకోవచ్చు అనమాట. వన్స్ అపాన్ ఎ టైమ్ మ్యారీడ్ పీపుల్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ కోర్స్. అంటే ఏంటి? ఒక ఉపాధ్యాయ వృత్తి కేవలం 9 నెలలు మాత్రమే ఉండేది ఆ రోజుల్లో. ఈ ఒక ఏంటి మ్యారీడ్ వాళ్ళు కానీ ప్రెగ్నెంట్ వాళ్ళు కానీ
ఈ యొక్క విద్యను అభ్యసించాలి అని వచ్చినట్లయితే ఆ 9 నెలలు కూడా వాళ్ళకి అటు ప్రెగ్నెన్సీ టైంలో ఎస్పెషల్లీ ఫర్ లేడీస్ ఈ 9 నెలలు కూడా విద్యను అభ్యసించాలి. అట్ ది సేమ్ టైమ్స్ దే ఆర్ ఇన్ ది ప్రెగ్నెన్సీ స్టేజ్. అలాంటప్పుడు దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ది టీచర్ ఎడ్యుకేషన్. సో ఈ విధంగా ఏంటంటే మొదలియార్ కమిషన్ కానీ కొఠారీ కమిషన్ కానీ ఇట్ ఎంఫసైజ్డ్ ఆన్ ది టీచర్ ఎడ్యుకేషన్. తర్వాత కనుక తీసుకుంటే రీసెంట్లీ వర్మ కమిషన్ ఆల్సో ఎంఫసైజ్డ్ ఆన్ ది క్వాలిటీ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్. దాని మీద కూడా ఎంఫసైజ్ చేయడం అనేది జరిగింది. సో ఇవాళ ఈ కమిషన్స్ కనుక తీసుకున్నట్లయితే దేర్ ఈజ్ ఎ నీడ్ టు ఇంప్రూవ్ ది క్వాలిటీ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ అనేసి చెప్పాయి. ఎందుకు అనుకున్నట్లయితే ఒకప్పుడు కనుక తీసుకున్నట్లయితే టీచర్ ఎడ్యుకేషన్ కేవలం కొద్ది మందికి మాత్రమే అర్హత అనేది ఉండేది. ప్రతి వాళ్ళు కూడా కలలు కనేవాళ్ళు. చూడండి, చిన్నప్పుడు పిల్లలు నేను పెద్ద అయితే ఈ టీచర్ని అవ్వాలి అనుకుంటారు. అంటే ఏంటి, ఆ టీచర్లో కొన్ని లక్షణాలు కానీ వాళ్ళ యొక్క గుణగణాలు కానీ వాళ్ళ యొక్క క్వాలిటీస్ కానీ ఇవన్నీ నచ్చుతూ ఉంటాయి వాళ్ళకి. నేను పెద్ద అయితే టీచర్ని అవుతాను అని చెప్తారు. అంటే ఏంటి, వాళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకు ఒక రకమైనటువంటి ఆ ఇన్స్పిరేషన్ అనేది ఉంటుంది. సో దీన్ని దృష్టిలో ఉంచుకొని కొఠారీ కమిషన్ ఏం చేసిందంటే టీచర్ ఎడ్యుకేషన్ కనుక తీసుకున్నట్లయితే అది కేవలం 1 సంవత్సర కాలానికి పరిమితం కాదు, దాన్ని డ్యూరేషన్ అనేది పెంచాలి అనేది సిఫారసు చేసింది. రీసెంట్గా వర్మ కమిషన్ కానీ యశ్పాల్ కమిషన్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే క్వాలిటీని పెంచే దిశగా వచ్చాయి. రీసెంట్లీ ఎన్సిటి నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ఆల్సో ఇట్ హ్యాస్ రివైజ్డ్ ది కరిక్యులం అండ్ డ్యూరేషన్ ఆఫ్ ది టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్. సో ఈ కరిక్యులము నెక్స్ట్ ఈ యొక్క డ్యూరేషన్ దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఏంటంటే 2 సంవత్సరాలకి ఇంక్రీజ్ చేయబడ్డాయి. కాబట్టి క్వాలిటీ అనేది మనం పెంచినట్టు అనేసి చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకోటి కనుక తీసుకుంటే హిస్టరీ కనుక తీసుకున్నట్లయితే కేవలం కొన్ని రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది కేవలం 4 సెంటర్స్లోనే ఉండేది. ఆ తర్వాత కనుక తీసుకున్నట్లయితే ఈ టీచర్ ఎడ్యుకేషన్ ప్రతి స్టేటు కూడా ఇవ్వడం అనేది మొదలుపెట్టిందనమాట. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇవే కాకుండా ఈవెన్ నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఏంటి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ, ఇవే కాకుండా ఇంకా అదర్ తమిళనాడు ఓపెన్ యూనివర్సిటీ, కర్ణాటక ఓపెన్ యూనివర్సిటీ, ఇలాంటి ఓపెన్ యూనివర్సిటీస్ అన్నీ కూడా ఈ యొక్క టీచర్ ఎడ్యుకేషన్ అందిస్తూనే వచ్చాయి. ఎందుకు అనుకున్నట్లయితే ప్రతి వాళ్ళకి టీచర్ అవ్వాలనేది ఆశ ఉంటుంది, కానీ ప్రత్యేక పరిస్థితుల్లో కానీ సో వాళ్ళ యొక్క వర్క్ను కంటిన్యూ చేస్తూ కూడా చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇటువంటి వాళ్ళకి ఏం చేస్తున్నారంటే ఓపెన్ యూనివర్సిటీస్ అన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే చదువుకునే అవకాశాన్ని ఇస్తున్నాయన్నమాట. సో ఎవరైతే వాళ్ళ యొక్క చదువును సాగించలేరో వాళ్ళందరూ కూడా వీటిల్లో జాయిన్ అయ్యి వాళ్ళ యొక్క చదువును సాగించవచ్చు అనమాట. కాబట్టి ఈ యొక్క టీచర్ ఎడ్యుకేషన్ కనుక తీసుకున్నట్లయితే ఒకప్పుడు ఒకలాగా ఉంది, ప్రజెంట్ కనుక తీసుకుంటే దెర్ ఈజ్ ఏ గ్రాస్ రూట్ లెవెల్ చేంజ్ ఇన్ ది సిస్టమ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ ఆల్సో. కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇఫ్ యు సీ ది అంబేద్కర్స్ స్లోగన్ ఎడ్యుకేషన్ ఎట్ యువర్ డోర్ స్టెప్ అంటే ఏంటి, చదువు మీ ఇంటి గుమ్మం వరకే. నేర్చుకోవాలనే తపన, జిజ్ఞాస, ఆ యొక్క కుతూహలం కనుక ఉన్నట్లయితే ప్రతి వాళ్ళు కూడా ఈ యొక్క టీచర్ ఎడ్యుకేషన్లో రావచ్చు అనమాట. సో ఈ విధంగా ఈ యొక్క టీచర్ ఉపాధ్యాయ విద్య అనేది కొత్త పుంతలు తొక్కుతూ ప్రతి ఒక్కళ్ళకి చేరువలో అవుతుందనేసే చెప్పుకోవచ్చు. ఆల్ రైట్. సో ఎస్, ఈ టీచర్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో ఒకవేళ ఇది చేయాలి అనుకుంటే దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎలా ఉంది మ్యామ్? ఈ టీచర్ ఎడ్యుకేషన్ అనేది అనేక కోర్సులు అనేవి టీచర్ ఎడ్యుకేషన్లో ఉన్నాయన్నమాట. ఒక్కొక్క కోర్స్కి కూడా ఒక్కొక్క రకమైనటువంటి క్రైటీరియా ఉంది, ఎలిజిబిలిటీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఆర్ వేరియస్ కోర్సెస్ ఇన్ టీచర్ ఎడ్యుకేషన్, డిఎడ్, బిఎడ్, బిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్, ఈవెన్ స్పెషల్ ఎడ్యుకేషన్లో కూడా ఏంటంటే బిఎడ్ జనరల్ అంటారు. అంటే ఏంటి, ఇది నార్మల్ స్టూడెంట్స్కి ఉద్దేశించబడింది. ఈ యొక్క కోర్సు కనుక చేసినట్లయితే టీచరు నార్మల్ స్టూడెంట్స్కి బోధించడానికి వాళ్ళకి అర్హులు. ఈ నార్మల్ స్కూల్స్లో బోధించడానికి వాళ్ళు బిఎడ్ చేయాలి. దానికి అర్హతలు ఏంటనుకున్నట్లయితే వాళ్ళు మినిమం గ్రాడ్యుయేషన్ పాస్ అయి ఉండాలి, 50% మార్కులు అనేవి ఉండాలి. ఇదే కాకుండా యూనివర్సిటీ నిర్వహించేటటువంటి ఎడ్సెట్లో అర్హత సాధించి ఉన్నట్లయితే వాళ్ళు కనుక ఈ యొక్క బిఎడ్ జనరల్ అనేది చేయవచ్చు అనమాట. సో ఈ బిఎడ్ జనరల్ అంటే ఏంటంటే మామూలు పిల్లలకి ఉద్దేశించడానికి నిర్ణయించబడింది. నెక్స్ట్ ఇంకా బిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ అంటారు. అంటే ఏంటి, ఇది ప్రత్యేక అవసరాల కోసం మాత్రమే ఇది నిర్వహించబడుతుంది అనమాట. బిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ అంటారు. అంటే ఏంటి, బిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ అంటే హియరింగ్ ఇంపైర్మెంట్, నెక్స్ట్ విజువల్ ఇంపైర్మెంట్, నెక్స్ట్ మెంటల్ రిటార్డేషన్, ఇలాంటివన్నీ కూడా ఉంటాయన్నమాట. అంటే అందులో బ్లైండ్ అంధ విద్యార్థులకు ఉపయోగించబడేది హియరింగ్ ఇంపైర్మెంట్, శ్రవణ లోపము, ఇలాంటి వాళ్ళకు ఉద్దేశించబడింది అనమాట. సో ఇలాంటివంటి ప్రత్యేక కోర్సులు అనేవి ఉంటాయి.
సపోజ్ ఇన్ అవర్ కాలేజ్ వీ హ్యావ్ బిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ హెచ్ఐ అంటే హియరింగ్ ఇంపైర్మెంట్, మూగ విద్యార్థులకు ఏ విధంగా చెప్పాలి అనేటువంటి ఉంటుంది. అలానే ఎన్ఐహెచ్హెచ్, ఎంఐహెచ్హెచ్ వీటన్నిటిలో కూడా ఏంటంటే స్వీకార్, ఉపకార్ వీటన్నిటిలో కూడా ఈ యొక్క స్పెషల్ కోర్సెస్ అనేవి ఉన్నాయి. సో ఈ స్పెషల్ కోర్సులు కనుక చేసినట్లయితే ఈ యొక్క విజువల్లీ హ్యాండిక్యాప్డ్ కానీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ నాట్ ఫిజికల్లీ, మెంటల్ రిటార్డేషన్ కానీ, లేకపోతే విజువల్ ఇంపైర్మెంట్ కానీ ఇటువంటి విద్యార్థులకి ఏ విధంగా బోధించాలి అనేది మనం చెప్పగలుగుతాము. సో వీటికి కూడా ఏంటంటే 50% మార్కులు అనేవి ఉండాలి. దీనికి కూడా ఏంటంటే ఇది 2 రకాలుగా ఉంటుందన్నమాట. ఒకటి ఏంటంటే మెరిట్ బేసిస్లో తీసుకోబడుతుంది ఒకటి. నెక్స్ట్ కొన్ని యూనివర్సిటీలు అయితే దీనికి కూడా ఒకటి టెస్ట్ని కండక్ట్ చేస్తారు. ఆ టెస్ట్లో క్వాలిఫై అయ్యి ఉండాలి. ఈ 2 రకాలుగా ఏంటంటే ఈ యొక్క బిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ అనేది ఉంది. ఈ 2 కాకుండా కొంతమంది ఏం చేస్తారు అనుకున్నట్లయితే ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్లయితే ఆసక్తి గల వాళ్ళు ఏంటంటే మేనేజ్మెంట్ సీట్స్ అనేవి ఉంటాయి, లేకపోతే స్పాట్ అడ్మిషన్స్ అనేవి ఉంటాయి. అందులో కూడా వాళ్ళు సీట్ తీసుకోవడం అనేది వీలవుతుందన్నమాట. ఈ విధంగా కూడా చేయొచ్చు అనమాట. ఇది ఒక రకం అన్నమాట బిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ ఉపాధ్యాయ విద్యలోనే ఎంఎడ్ కూడా ఉంది, మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్. బిఫోర్ మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ డిస్కస్ చేసే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం మ్యామ్, తర్వాత నుంచి కంటిన్యూ చేద్దాం. ఆల్రైట్, కెరియర్ గైడెన్స్ లో షార్ట్ బ్రేక్. స్టే విత్ us. ₹10,00,000 లాటరీ నాకా? వావ్! చిక్కుకుంది. బూటకపు ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండండి. ఆర్బీఐ అంటోంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. కేంద్ర ప్రభుత్వం వారి ఆధ్వర్యంలో బీఎస్సీ హాస్పిటాలిటీ అండ్ హోటల్ మేనేజ్మెంట్ కోర్సు కొరకు దరఖాస్తులు February 9, 2024 నుంచి www.nch.nic.in లో లభించబడుతున్నాయి. జేఈ 2024 రాత పరీక్ష 11 మే 2024 నిర్వహించబడను. మరిన్ని వివరాలకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ హైదరాబాద్ ను సంప్రదించగలరు. ఫోన్ నంబర్ 8374787988. సమస్త క్రీడల సమాహారం స్పోర్ట్స్ రౌండప్ మీ దూరదర్శన్ యాదగిరిలో ప్రతి శనివారం ఉదయం 10 గంటలకు, ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 వెల్కమ్ బ్యాక్ టు కెరియర్ గైడెన్స్. సో ఎస్, మేము మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి డిస్కస్ చేస్తున్నాము. ప్లీజ్ గో అహెడ్. మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్, దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. అంటే మాస్టర్స్ ఇన్ ఎడ్యుకేషన్. ఈ మాస్టర్స్ ఇన్ ఎడ్యుకేషన్ దానికి కూడా ఏంటంటే ఎడ్సెట్ అనేది బిఎడ్కి సంబంధించింది అయితే దీనికి సిపిజెట్, ఇంతకుముందు పీజీ సెట్ అనేవాళ్ళు దాన్ని ఇప్పుడు సిపిజెట్ అంటున్నారు, కామన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంట్రన్స్ టెస్ట్. ఇది రాసి ఉండాలి. ఇందులో కూడా 50% మార్కులు సాధించి ఉండాలి. దీనికి కూడా ఏంటంటే ఏజ్ లిమిట్ అంటూ ఏది కూడా లేదు, ఓన్లీ సిపిజెట్ అనేది రాయాలి. మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇది కనుక చేసినట్లయితే ఏంటంటే దే విల్ బికమ్ యాజ్ టీచర్ ఎడ్యుకేటర్స్. అంటే బిఎడ్ టీచర్లకు చెప్పే టీచర్లు అవుతారనమాట ఈ ఎంఎడ్ చేసినట్లయితే. అందుకనేసి మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా వన్ ఆఫ్ ది టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. దే విల్ వర్క్ ఇన్ ది బిఎడ్ కాలేజెస్. ఇవి డిఎడ్, బిఎడ్, ఎంఎడ్, బిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఇన్ డిఫరెంట్ ఏరియాస్, హెచ్ఐ, ఎంఐ, విజువల్ ఇంపైర్మెంట్, ఇన్ ఆల్ దీస్ వీ కెన్ డూ ది టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. నెక్స్ట్ ఇవే కాకుండా అదర్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. యా, సో ఇన్ కేస్ మనం స్టేట్ వైజ్ లేకపోతే నేషనల్ వైడ్ చూసుకుంటే ఒక టీచర్ అవ్వాలి అంటే వాళ్ళు ఎలాంటి ఎగ్జామినేషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది అండ్ దాంట్లో వాళ్ళు ఎంత స్కోర్ చేయాలి? ఆల్సో రీసెంట్గా రాబోతున్న నోటిఫికేషన్స్ ఏమైనా ఉన్నాయా? దీని గురించి చెప్పండి. రీసెంట్గా రాబోతున్న నోటిఫికేషన్ అంటే మెగా డిఎస్సీ అని ఆల్రెడీ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. మొత్తం 11,000 పైగా పోస్టులు ఫిల్ చేయాలి అనుకుంటుంది. దీనికి సంబంధించి అర్హతలు ఏం కావాలి అంటే ఇందులో 2 రకాలు ఉన్నాయి. ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్స్ 2 రకాల పోస్టులు ఉన్నాయి. ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్స్, ఎవరైతే డిఎడ్ చేశారో వాళ్ళు సెకండరీ గ్రేడ్ టీచర్స్గా గుర్తించబడతారు. అది అప్లై చేయడానికి అర్హులు. నెక్స్ట్ బిఎడ్ చేసిన వాళ్ళు స్కూల్ అసిస్టెంట్స్కి అప్లై చేసుకోవచ్చు. ఈ 2 కూడా మనకి గవర్నమెంట్ ద్వారా తీసుకోబడుతున్నటువంటి ప్రభుత్వ కొలువులు అనేసే చెప్పుకోవచ్చు అనమాట.
ఇంతకుముందు కనుక తీసుకున్నట్లయితే ఏంటంటే బీఎడ్ చేసిన వాళ్ళు కూడా ఏంటంటే ఎస్జిటికి అప్లై చేయొచ్చు, స్కూల్ అసిస్టెంట్గా అప్లై చేయొచ్చు. కానీ రీసెంట్లీ కోర్ట్ ఏమని చెప్పింది, సుప్రీంకోర్టు ఏమొచ్చింది, దోస్ హూ హ్యావ్ కంప్లీటెడ్ బీఎడ్ దే ఆర్ నాట్ ఎలిజిబుల్ టు రైట్ ఎస్జిటి ఎగ్జామినేషన్, అంటే సెకండరీ గ్రేడ్ టీచర్స్గా పనిచేయడానికి అర్హులు కారు అని ప్రకటించింది. సో ఈ రెండు కూడా మనకి ఉన్నాయి. ఇవే కాకుండా ఇంకా ఏంటంటే ఒక టీచర్ అవ్వాలి అంటే టెట్ అనేది పాస్ అయి ఉండాలి. టెట్ అంటే ఏంటంటే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. ప్రతి స్టేట్ గవర్నమెంట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అంటుంది. నేషనల్ వైడ్లో కనుక తీసుకున్న దాన్ని సీటెట్ అంటారు, సెంట్రల్ లెవెల్ టీచర్ ఎడ్యుకేషన్ టెస్ట్ అనేసి చెప్తారు. ఈ రెండు కూడా వాళ్ళు ఉత్తీర్ణులై ఉండాలి. దట్ ఈస్ ద ప్రీ క్వాలిఫికేషన్ టు ఎంటర్ ఇన్ టు ది గవర్నమెంట్ జాబ్స్, టెట్ అండ్ సీటెట్. ఆల్ రైట్. సో నోటిఫికేషన్ రాబోతుందమ్మా నెక్స్ట్ మంత్ కానీ ఈ మంత్ ఏమైనా? ఆల్రెడీ అనౌన్స్ చేశారు, నోటిఫికేషన్ ఇంకా ఇవ్వలేదు, ఇస్తారు. ఆల్ రైట్. సో ప్రీ సర్వీస్ అండ్ ఇన్ సర్వీస్ టీచర్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి, దీని గురించి వివరించండి. ఎస్, దీస్ ఆర్ వెరీ మంచి క్వశ్చన్ అడిగారు. దీస్ ఆర్ ది టూ కాంపోనెంట్స్ ఇన్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్, ప్రీ సర్వీస్ టీచర్ ఎడ్యుకేషన్ అండ్ ఇన్ సర్వీస్ టీచర్ ఎడ్యుకేషన్. ప్రీ సర్వీస్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ అంటే ఏంటంటే ఎవరికైతే అసలు టీచర్ ట్రైనింగ్ అనేది అవ్వలేదో దే విల్ ఎంటర్ ఇన్ టు ది ప్రీ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. అంటే ఏంటి, డిఎడ్, బిఎడ్, ఎంఎడ్ ఇవన్నీ చేయడానికి ఏంటంటే వాళ్ళు ఫస్ట్గా ఆ యొక్క టీచర్ ట్రైనింగ్లో చేరుతారు. దాన్ని ప్రీ సర్వీస్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అంటారు. అది ఇన్ సర్వీస్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అంటే ఏంటంటే దోస్ హు ఆర్ వర్కింగ్ యాజ్ టీచర్స్, అంటే ఎవరైతే టీచర్లుగా ఆల్రెడీ పనిచేస్తున్నారో టు ఇంప్రూవ్ దేర్ క్వాలిఫికేషన్ కానీ లేకపోతే టు ఇంప్రూవ్ దేర్ నాలెడ్జ్ అండ్ స్కిల్స్ కానీ వాళ్ళు ఏంటంటే ఈ యొక్క టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేస్తారు. సపోజ్ ఒక క్యాండిడేట్ డిఎడ్ క్వాలిఫికేషన్తో టీచింగ్ ట్రైనింగ్ పూర్తి చేసుకొని ఒక జాబ్లో సెటిల్ అయింది, కానీ ఆ యొక్క క్వాలిఫికేషన్ తనకి సరిపోవడం లేదు. షీ వాంట్స్ టు ఇంప్రూవ్ హర్ క్వాలిఫికేషన్, బీఎడ్ చేద్దాము అనుకుంటుంది. అలానే లేకపోతే తన నాలెడ్జ్ స్కిల్స్ ఇంకా పెంచుకోవాలి అనుకుంటుంది, బీఎడ్ చేద్దాం అనుకుంటుంది. సో అటువంటి టీచర్కి ఏంటంటే డెప్యుటేషన్ మీద షీ కెన్ డూ ది బీఎడ్ ఆల్సో. అంటే ఏంటి, గవర్నమెంట్ ఆమెకి ఎడ్యుకేషనల్ లీవ్ అనేది ఇస్తారనమాట. దాన్ని బట్టి 1 year or 2 years యాజ్ పర్ ది నామ్స్ గవర్నమెంట్ ప్రొవైడ్ ది education leave for the teachers so that they can come to the B.Ed or they can apt the B.Ed and they can finish the B.Ed also. అలానే ఎవరైతే B.Ed చేశారో they can go for the M.Ed also. అటువంటి ప్రొవిజన్స్ కూడా మన గవర్నమెంట్ కల్పిస్తుంది అనమాట. సో ప్రీ సర్వీస్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అంటే ఏంటంటే కొత్తగా ఎటువంటి ట్రైనింగ్ లేని వాళ్ళు ఆ యొక్క B.Ed కానీ D.Ed కానీ M.Edలో జాయిన్ అవ్వడాన్ని ప్రీ సర్వీస్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అంటారు. ఇన్ సర్వీస్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అంటే ఆల్రెడీ ఎవరైతే టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నారో టు ఇంప్రూవ్ దేర్ క్వాలిఫికేషన్స్, టు ఇంప్రూవ్ దేర్ నాలెడ్జ్, సో దే కెన్ ఎంటర్ ఇన్ టు ది టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్. ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పచ్చు అనుకో. ఎందుకంటే ప్రీ సర్వీస్ అంటే ఒక స్కూల్లో ఒక టీచర్గా వెళ్ళాలి అంటే వాళ్ళకి డిఎడ్ కానీ బిఎడ్ కానీ ఎంఎడ్ కానీ ఏదో ఒకటి ఉండాలి, ఏదో ఒక క్వాలిఫికేషన్, లేకపోతే వాళ్ళు టీచర్స్గా గుర్తించబడరు. ఈవెన్ చాలామంది కూడా ఏంటంటే అన్ట్రైన్డ్ టీచర్స్ ఉన్నారు అని చెప్తారు. అంటే ఏంటి అన్ట్రైన్డ్ అంటే ఏంటి, బిఎడ్ డిఎడ్ ఎంఎడ్ లేకపోవడమే అన్ట్రైన్డ్. సో అటువంటి వాళ్ళని ఈ రోజుల్లో టీచర్స్గా తీసుకోవడం లేదు. ఎందుకంటే ట్రైనింగ్ ఈజ్ కంపల్సరీ అంటున్నారు. ట్రైనింగ్ ఎందుకు కంపల్సరీ అంటే వెన్ దే ఆర్ ట్రైన్డ్ దే ఆర్ అవేర్ ఆఫ్ ది టీచింగ్ మెథడాలజీస్. దాన్ని ఏ విధంగా చెప్పాలి, ఎలా చెప్పాలి అనేది వాళ్ళకి తెలుస్తుంది. అందుకనేసి ఏంటంటే అన్ట్రైన్డ్ వాళ్ళని ఎవరు కూడా తీసుకోవడం లేదు. ఈవెన్ ఇన్ కాలేజెస్ ఆల్సో దే ఆర్ నాట్ రిక్రూటింగ్ ది అన్ట్రైన్డ్ టీచర్స్. ట్రైనింగ్ అనేది కంపల్సరీ ఉండాలి. అందుకనేసి ఏంటంటే ప్రీ సర్వీస్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్కి చాలా ఆదరణ ఉందనేసే చెప్పుకోవచ్చు. చాలా ఎక్కువ సంఖ్యలో కూడా ఏంటంటే ఈ యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, కానీ కొంతమందే క్వాలిఫై అవుతారు, కొంతమంది కాలేజెస్లోకి వస్తున్నారనమాట. సో ఇన్ సర్వీస్ ఏంటంటే దీస్ ఆర్ ది 2 కాంపోనెంట్స్ ఆఫ్ ది టీచర్ ఎడ్యుకేషన్. ఇన్ సర్వీస్ అంటే ఏంటంటే ఆల్రెడీ ఉన్నవాళ్ళే అనమాట. ఉన్నవాళ్ళు నేను ఎప్పుడో 50sలోనో 40sలోనే చేశాను నా యొక్క బిఎడ్, బట్ నాకు ఇప్పుడు ఎంఎడ్ చేయాలని ఉంది, మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఐ వాంట్ టు గో ఫర్ ఎంఎడ్. సో వాళ్ళు వస్తారనమాట. సో ఇటువంటి వాళ్ళ కోసం ఉద్దేశించబడినవి కూడా ఉన్నాయి. ఇది ప్రీ సర్వీస్ ఇన్ సర్వీస్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ అంటే. ఆల్ రైట్. సో ఈ టీచర్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో ఈ ప్రోగ్రాంలో అసలు ఎలాంటి కోర్సెస్ ఉంటాయి, ఆల్సో కరికులం ఎలా ఉంటుంది? మీరు అన్నారు వేరే అన్ని ప్రొఫెషన్స్కి ఏవైతే కోర్సెస్ ఉన్నాయో వాటిలో ఉండే కరికులం నుంచి చాలా డిఫరెంట్గా ఉంటుంది అని కూడా. సో ప్లీజ్ దాని గురించి షేర్ చేసుకోండి. ఎస్, కరికులం అంటే ఈ టీచర్ ఎడ్యుకేషన్ కోర్సెస్లో చాలా కరికులం డిఫరెంట్గానే ఉంటుందనేసి చెప్పుకోవచ్చు అనమాట. ఇంతకుముందే చెప్పాను మీకు,
బీఎడ్ కానీ, ఎంఎడ్ కానీ, డిఎడ్ కానీ ఇవన్నీ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ అనే అంటారు. ఇవన్నీ కూడా ఇవే కాకుండా ఇంకో విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను. ఈసీసీఈ ప్రోగ్రామ్ అని ఉంటుంది, ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. అంటే కేవలం మనం డిఎడ్, బీఎడ్, ఎంఎడ్ గురించే మాట్లాడుకుంటున్నాము. ఈసీసీఈ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అంటే ఏంటంటే ఇది చిన్నపిల్లలకు ఉద్దేశించబడింది అనమాట. చాలా చిన్నపిల్లలు ఏంటి నర్సరీ, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ వీళ్ళకు ఉద్దేశించబడింది. సో ఇది కూడా ఒక టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అనమాట. ఇవే కాకుండా ఈసీసీఈ ప్రోగ్రామే కాకుండా ఇంకా ఏంటంటే ఇందులో షార్ట్ టర్మ్ కోర్సెస్ కూడా ఉన్నాయి. 3 months ప్రోగ్రామ్ అని, 6 months ప్రోగ్రామ్ అనేసి ఇలాంటివి కూడా ఉన్నాయన్నమాట. ఇవన్నీ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్లోకే వస్తాయి. కాకపోతే వీటిలో కరిక్యులం ఏ విధంగా ఉంటుంది అనుకుంటే చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఇందులో ఏంటంటే ఫస్ట్ ఈసీసీఈ ప్రోగ్రామ్ స్టార్టింగ్ నుంచి తీసుకుందాము. ఎందుకంటే ఈవెన్ ఎన్పిఏ నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ 2020 ఎంఫసైజ్డ్ ఆన్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. అసలు చిన్న పిల్లలకి ఏ విధంగా చెప్పాలి, ఎందుకంటే అది మాతృభాషలో బోధన జరగాల, వాళ్ళకి ఏ విధంగా చెప్పాలి అనేదాన్ని ఎన్పిఈలో చాలా వివరించారనమాట. 5+3+3+4 అనేసి. సో ఎస్ మ్యామ్, ఎన్పిఈ 2020 అండ్ దీనిలో కూడా ఐటెప్ అనే ప్రోగ్రామ్ ఉంటుంది అని చెప్పి డిస్కస్ చేస్తున్నాము. ప్లీజ్ దాని గురించి షేర్ చేయండి. ఎన్ఈపీ 2020 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 it has revitalized everything, that means from primary education to యూనివర్సిటీ ఎడ్యుకేషన్. ఇందులో ఏంటంటే ఎక్కువగా ఇంపార్టెన్స్ దేనికి ఇచ్చారు అనుకున్నట్లయితే ఇంతకుముందు 10+2+3 ప్యాటర్న్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఉండేది. అంటే 10 years స్కూల్ ఎడ్యుకేషన్, 2 years ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, 3 years గ్రాడ్యుయేషన్ అలా ఉండేది. బట్ ఇప్పుడు ఏంటంటే 5+3+3+4 ఇలా ఇచ్చారు. అంటే ఏంటి 5 years ఎర్లీ ఎడ్యుకేషన్ ప్రైమరీ ఎడ్యుకేషన్, 3 years సెకండరీ ఎడ్యుకేషన్, 3 years సీనియర్ సెకండరీ ఎడ్యుకేషన్, 4 years యూనివర్సిటీ ఎడ్యుకేషన్ ఆర్ గ్రాడ్యుయేషన్ అలా ఇచ్చారు. సో ఇందులో ఏంటంటే ఇందులో ప్రతి పిల్లవాడు కూడా ఏంటంటే ఏ విధంగా చదువుకోవాలి అనేసి చెప్పారు. ఈ ఒక్కసారి 5+3+3+4 ప్యాటర్న్ కనుక చూసినట్లయితే మనకి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ దేనికి ఇచ్చారంటే అర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్కి ఇచ్చారు. సో ఇందులో ఏంటంటే ఈ ఈసీసీఈ కోర్సులో కనుక తీసుకున్నట్లయితే ప్రతి పిల్లవాడికి ఏ విధంగా చెప్పాలి. ఇక మీరు ఇంతకుముందు అడిగారు కరిక్యులం ఏ విధంగా ఉంటుంది మేడం అనేసి. కరిక్యులం ఏ విధంగా ఉంటుందంటే ప్లేవే మెథడ్, ప్యూర్లీ ప్లేవే మెథడ్, దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద థింగ్. అండ్ మాతృభాషలో బోధన అనేది జరగాలి. ఎందుకంటే పిల్లవాడికి ఎక్కువగా ఎలా అర్థమవుతుందంటే మాతృభాషలో బోధన జరిగితేనే ఎక్కువగా అర్థమవుతుంది. ఇంట్లో ఒక భాష, మనకి స్కూల్లో ఒక భాష కనుక ఉన్నట్లయితే వాళ్ళకి ఆ కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడంలో చాలా కష్టం అనేది ఉంటుందన్నమాట. అందుకనేసి ఏంటంటే మాతృభాషకి వాట్ ఎవర్ ఇట్ మే బీ, దట్ మే బీ తెలుగు ఆర్ హిందీ ఆర్ మలయాళం, వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఆ యొక్క మాతృభాషలో బోధన అనేది జరిగితే వాళ్ళకి కాన్సెప్ట్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది. అలానే నెక్స్ట్ ఇంకా ఇందులో ఈసీసీఈ కోర్సులో ఈ ఎటువంటి సబ్జెక్ట్స్ ఉంటాయి అనుకున్నట్లయితే ఈ ఒక వన్ ఇంపార్టెంట్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ, ప్రతి టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్లో కూడా జనరల్గా ఉండేవి ఏంటంటే ఫిలాసఫీ ఉంటుంది, సైకాలజీ ఉంటుంది, స్కూల్ మేనేజ్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ ఇవే కాకుండా ఇంకా నెక్స్ట్ ఎలా ఉంటుందంటే 60% వెయిటేజ్ ఈజ్ గివెన్ టు థియరీ అండ్ 40% వెయిటేజ్ ఈజ్ గివెన్ టు ప్రాక్టికమ్ అనేసి చెప్తారు. ఎందుకంటే దిస్ ఈజ్ ప్రొఫెషనల్ కోర్స్. ప్రొఫెషనల్ కోర్స్ అని ఎందుకంటామంటే ఇక్కడ నాలెడ్జ్ ఇంపార్టెంట్, ఎట్ ద సేమ్ టైం స్కిల్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే నాలెడ్జ్ ఎందుకంటే ఇప్పుడు నేను ఎంఏ ఎడ్యుకేషన్ చేశాను అనుకోండి, దట్ ఈజ్ ఓన్లీ ఫర్ మీ, ఎందుకంటే నేను అర్థం చేసుకుంటాను. బట్ వెన్ ఐఎమ్ డూయింగ్ బిఎడ్ ఐఎమ్ గోయింగ్ టు ట్రాన్సాక్ట్ ది నాలెడ్జ్ టు మై స్టూడెంట్స్. అందుకని ఇక్కడ నాలెడ్జ్ ఇంపార్టెంట్, ఎట్ ద సేమ్ టైం స్కిల్స్ ఆల్సో ఇంపార్టెంట్. సో ఇలా ఉన్నప్పుడు ఏంటంటే 60% వెయిటేజ్ ఈజ్ గివెన్ టు థియరీ అండ్ 40% వెయిటేజ్ ఈజ్ గివెన్ టు ప్రాక్టికమ్. థియరీ సబ్జెక్ట్స్ కనుక తీసుకుంటే ఫిలాసఫీ, సైకాలజీ, స్కూల్ మేనేజ్మెంట్ ఇవన్నీ ప్రతి కోర్సులో కూడా ఉంటాయి. అలా కాకుండా నెక్స్ట్ ఈ ఈసీసీలో కోర్సులో కనుక తీసుకున్నట్లయితే ఎలా ఉంటుంది, న్యూట్రిషన్, నెక్స్ట్ ఆర్ట్ అండ్ డ్రామా, నెక్స్ట్ కనుక తీసుకున్నట్లయితే ఫిలాసఫీ, ఇవన్నీ ఫిలసాఫికల్ ఫౌండేషన్స్ అంటారు. అంటే ఏంటి, ప్రతి పిల్లవాడిని అర్థం చేసుకోవడంలో ఏ విధంగా చేయాలి, సైకలాజికల్ ఫౌండేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఈసీసీ కోర్సులో. ఇన్ ది సేమ్ వే డిఎడ్ కనుక తీసుకుంటే డిప్లొమా, ఇంతకుముందు డిఎడ్ అనేవాళ్ళు, అంటే ఏంటి డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ అంటారు. తర్వాత డిఎల్ఈడి అన్నారు, డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అని చెప్తున్నారు. అంటే ఏంటి, సో ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అంటే దోస్ హూ కంప్లీట్ డిఎడ్ ప్రోగ్రామ్ వాళ్ళు ఏం చేస్తారు అంటే 1 to 5th క్లాస్ వరకు చెప్తారనమాట. సో ఈ 1 to 5th క్లాస్ వరకు చెప్పినప్పుడు కూడా వాళ్ళకు కూడా ఏంటంటే ఫిలసాఫికల్ ఫౌండేషన్స్, సైకలాజికల్ ఫౌండేషన్స్, స్కూల్ మేనేజ్మెంట్, నెక్స్ట్
మెథడాలజీస్ హియర్ మెథడాలజీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మెథడాలజీ అంటే ఇన్ డిఎడ్ కోర్స్లో దే హ్యావ్ టు గో ఫర్ ఆల్ మెథడాలజీస్. అంటే ఏంటి, అన్ని సబ్జెక్టులు కూడా వాళ్ళు తెలుసుకొని ఉండాలి. ఎందుకంటే ఒక టీచరు అన్ని సబ్జెక్టులు చెప్తారనమాట. అందుకనేసి చూడండి, మనం న్యూస్ పేపర్స్లో చూస్తూ ఉంటాము, ఒకే స్కూల్లో ఒకటే టీచరు అన్ని సబ్జెక్టులకు కూడా అని చెప్తారు. అంటే ఏంటి, వాళ్ళకి అన్ని సబ్జెక్టులకి చెప్పగలిగేటువంటి జ్ఞానం అనేది వాళ్ళకి ఉండాలి. అంటే ఆ నాలెడ్జ్ అనేది ఉండాలన్నమాట. సో అక్కడ ఏంటంటే అన్ని సబ్జెక్టుల గురించి తెలుసుకుంటారు. నెక్స్ట్ కమింగ్ టు ది బిఎడ్, అక్కడ కూడా ఫిలాసాఫికల్, సో నెక్స్ట్ సోషలాజికల్ ఫౌండేషన్స్, సైకలాజికల్ ఫౌండేషన్స్ అన్నీ ఉంటాయి. కానీ ఇక్కడ ఏంటంటే మెథడాలజీ స్పెషలైజేషన్ ఉంటుంది. చూడండి, చాలామంది హై స్కూల్ టీచర్లు తను సోషల్ టీచర్ అంటారు, ఇంగ్లీష్ టీచర్ అంటారు, లేకపోతే ఫిజిక్స్ టీచర్ అంటారు, ఆ సబ్జెక్ట్తో పిలుస్తారు. అంటే ఏంటి, అక్కడ సబ్జెక్ట్ స్పెషలైజేషన్ అనేది ఉంటుందన్నమాట. సో అక్కడ ఏంటంటే మనకి డిగ్రీలో ఏదైతే సబ్జెక్ట్ మనం నేర్చుకుంటామో దాన్ని బేస్ చేసుకొని ఒక సబ్జెక్ట్ ఏమో కంటెంట్ రిలేటెడ్ తీసుకోవాలి, ఒక సబ్జెక్ట్ ఏమో లాంగ్వేజ్ రిలేటెడ్, అంటే ఐదర్ ఇంగ్లీష్ ఆర్ హిందీ ఆర్ తెలుగు ఏదో ఒకటి తీసుకోవాలి. కాబట్టి ఈ విధంగా ఏంటంటే మెథడాలజీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి బీఎడ్ అనగానే మనకు గుర్తించేది ఏంటంటే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అనమాట. ఎవరైతే బీఎడ్ చేస్తారో వాళ్ళు హై స్కూల్కి 8th, 9th, 10th క్లాసెస్ డీల్ చేస్తారు. వాళ్ళకి ఆ సబ్జెక్ట్ స్పెషలైజేషన్ అనేది ఉంటుంది. సో అది చాలా ఇంపార్టెంట్. ఈ బీఎడ్లో ఏంటంటే ఇంకా ఈ యొక్క కరికులం కనుక తీసుకున్నట్లయితే ఫస్ట్ ఫిలసాఫికల్ ఫౌండేషన్స్, సెకండ్ సైకలాజికల్ ఫౌండేషన్స్, నెక్స్ట్ స్కూల్ మేనేజ్మెంట్. ఇవే కాకుండా రీసెంట్గా ఉస్మానియా యూనివర్సిటీ ఇట్ హ్యాస్ రివైజ్డ్ ది కరికులం ఆఫ్ బీఎడ్. దీని ప్రకారం కనుక తీసుకున్నట్లయితే ఏం చేస్తున్నారంటే కేవలం ఇవి ఫిలసాఫికల్ ఫౌండేషన్స్ లాగానే కాకుండా ఎవ్రీ స్టూడెంట్ దే షుడ్ గెట్ ప్రాక్టికల్ ఎక్స్పోజర్. అంటే ఏంటి, ప్రాక్టికల్ వర్క్ ఎక్కువ తీసుకోవాలి. దాన్ని ఒక సబ్జెక్ట్ లాగా కాకుండా కమ్యూనిటీ వర్క్, కమ్యూనిటీలోకి వెళ్ళి వాళ్ళు దాన్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఆర్ట్ అండ్ డ్రామా అని అంటారు. సో నెక్స్ట్ ఇంకోటి కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ అంటారు. ఇవన్నీ కూడా ఏంటంటే కమ్యూనిటీలో కంప్లీట్ చేయాల్సినటువంటి వర్క్స్ అనమాట. ఈ విధంగా ఏంటంటే ప్రతి కోర్సులో కూడా ఒక స్పెషలైజేషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇంకా మెథడాలజీస్. ఈ మెథడాలజీ కనుక తీసుకున్నట్లయితే వీళ్ళు బీఎడ్ కోర్స్ చేసేటప్పుడు ఏంటంటే ఈవెన్ డిఎడ్లో కూడా వాళ్ళు ఏం చేయాలి, ఇంటర్న్షిప్ అనేది ఉంటుంది. ఇన్ ది సేమ్ వే బీఎడ్లో కూడా ఇంటర్న్షిప్ అంటే దీస్ ఇంటర్న్స్ దే హ్యావ్ టు గో టు ది స్కూల్స్ అండ్ దే హ్యావ్ టు టీచ్ ది లెసన్స్ ఫర్ ది స్టూడెంట్స్. అంటే వాళ్ళు స్కూల్స్కి వెళ్ళినప్పుడు అక్కడ ఆ యొక్క మాస్టర్ టీచర్స్ సహకారంతో వాళ్ళు పిల్లలకి పాఠాలు చెప్పాల్సి ఉంటుందన్నమాట. అంటే దే ఆర్ గోయింగ్ టు ఎక్స్పోజర్ రియల్ లైఫ్ సిచ్యుయేషన్. క్లాస్ రూమ్లో చదువుకున్నటువంటి విషయాల్ని వాళ్ళు ఏ విధంగా పిల్లలకు బోధిస్తున్నారనేది తెలుస్తారు. ఈ ఇంటర్న్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్. వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ 1 year ప్రోగ్రామ్ దట్ ఈజ్ ఓన్లీ 30 days. బట్ ఇక్కడ 2 years ప్రోగ్రామ్ చేసిన తర్వాత దాన్ని ఆల్మోస్ట్ ఏంటంటే 90 daysకి పైగా దాన్ని పెంచారు ప్రతి సెమిస్టర్లో కూడా. నెక్స్ట్ ఇంతకుముందు యాన్యువల్ సిస్టమ్ ఉండేది. ఇప్పుడు ఈ కోర్సులు బీఎడ్ కానీ డిఎడ్ కానీ ఎంఎడ్ కానీ ఇవన్నీ కూడా సెమిస్టర్ వైజ్. అంటే ప్రతి సెమిస్టర్కి 100 days ఉంటాయి. ప్రతి సెమిస్టర్లో కూడా దీన్ని ఇంటర్న్షిప్ని పెట్టారు. అంటే ఒక సెమిస్టర్లోనేమో పీర్ అబ్జర్వేషన్ అని, ఒక సెమిస్టర్లోనేమో పీర్ టీచింగ్ అని, ఇంకో సెమిస్టర్లోనేమో మైక్రో టీచింగ్, మ్యాక్రో టీచింగ్, ఇలా ప్రతి సెమిస్టర్లో కూడా ఏంటంటే వీటిని డివైడ్ చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ ఏంటంటే బీఎడ్ చేసిన వాళ్ళు ఎందుకని ప్రతి స్కూల్ వాళ్ళు కూడా బీఎడ్ టీచర్స్ మా క్వాలిఫైడ్ టీచర్స్ కావాలి అని ఎందుకంటారంటే ఆ యొక్క సబ్జెక్ట్ స్పెషలైజేషన్ వాళ్ళకి వచ్చేస్తుంది. ఒక సబ్జెక్ట్ని ఎలా ట్రాన్సాక్ట్ చేయాలి, ఎటువంటి మెథడ్స్ని ఉపయోగించాలి, ఒక కాన్సెప్ట్ చెప్పేటప్పుడు దాన్ని రిలేట్ చేస్తూ ఎటువంటి మెథడాలజీని యూజ్ చేయాలి. ఎందుకంటే అది పిల్లలకి చెప్పాడంటే దట్ షుడ్ రీచ్ ది మైండ్స్ ఆఫ్ ది స్టూడెంట్స్. అలా పిల్లలకి వాళ్ళ యొక్క మనసులోకి వెళ్ళాలి అంటే ఎటువంటి మెథడాలజీని మనము సెలెక్ట్ చేసుకోవాలి అనేది ఎక్కడ ఆ నాలెడ్జ్ ఎక్కడ వస్తుంది అంటే వాళ్ళకి బీఎడ్ ప్రోగ్రాంలోనే వస్తుంది. అందుకని చూడండి, ఎంఏ చేసినా ఎంకామ్ చేసినా మీకు బీఎడ్ ఉందా అంటారు టీచర్స్గా తీసుకునేటప్పుడు. అంటే ఏంటి, బీఎడ్ చేస్తే ఆ నాలెడ్జ్ అనేది ఉంటుంది, ఈ స్కిల్స్ అన్నీ కూడా వచ్చేస్తూ ఉంటాయి. అలానే ఎంఎడ్లో కూడా ఈ యొక్క ఫిలాసఫీ, సైకాలజీ, నెక్స్ట్ ప్రీ సర్వీస్ టీచర్ ఎడ్యుకేషన్, అదర్వైజ్ రీసెర్చ్, ఇవన్నీ కూడా ఒక్కొక్క సెమిస్టర్కి ఒక్కొక్క పేపర్స్ అనేవి ఉంటాయి. సో ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ రిలేటెడ్ టు టీచర్ ఎడ్యుకేషన్ ఓన్లీ. టీచర్ ఆ ఎఫిషియన్సీ రావాలి అంటే హౌ టు మౌల్డ్ దేజెల్స్ అంటే ఏంటి, ఒక వ్యక్తి తనను తానుగా ఎలా మలుచుకోవాలి ఈ సబ్జెక్ట్స్ ద్వారా ఒక మంచి టీచర్గా తయారవ్వడానికి కావాల్సినటువంటి అన్ని అవకాశాలు ఈ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఇస్తుందన్నమాట. అందుకనే డిఎడ్ కానీ బిఎడ్ కానీ ఎంఎడ్ కానీ వాటిని ప్రొఫెషనల్ కోర్సెస్ అంటారు. ఆల్రెడీ మీ అందరికీ తెలిసే ఉంటుంది. ప్రొఫెషనల్ కోర్సెస్ అంటే ఓన్లీ ఏంటి ఇంజనీరింగ్,
And మెడిసిన్, our next లాయర్. question ఉంది మ్యామ్, we'll discuss about it, but we'll take a short break once again. So కెరీర్ గైడెన్స్ లో మరో షార్ట్ బ్రేక్, స్టే విత్ us. కేంద్ర ప్రభుత్వం వారి ఆధ్వర్యంలో బీఎస్సీ హాస్పిటాలిటీ అండ్ హోటల్ మేనేజ్మెంట్ కోర్సు కొరకు దరఖాస్తులు February 9, 2024 నుంచి www.nch.nic.in లో లభించబడుతున్నాయి. జేఈ 2024 రాత పరీక్ష 11 మే 2024 నిర్వహించబడను. మరిన్ని వివరాలకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ హైదరాబాద్ ను సంప్రదించగలరు. ఫోన్ నంబర్ 8374787988. सबसे पहले और वो भी बिना किसी मासिक शुल्क के। వెల్కమ్ బ్యాక్ టు కెరియర్ గైడెన్స్. సో ఎస్ మ్యామ్, అకాడమిక్ డిగ్రీకి లేకపోతే ఈ ప్రొఫెషనల్ డిగ్రీకి డిఫరెన్స్ ఏంటి? వాట్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ బోత్ ఆఫ్ దోస్? వెరీ గుడ్ క్వశ్చన్. అకాడమిక్ డిగ్రీ, ప్రొఫెషనల్ డిగ్రీ మనం చిన్నప్పటి నుంచి వింటూ ఉంటాము. ఏమని? ఒక ఇంజనీర్ తప్పు చేస్తే ఒక నిర్మాణం కూలిపోతుంది, ఒక డాక్టర్ తప్పు చేస్తే ఒక పేషెంట్ బాధపడతాడు, అలానే ఒక లాయర్ తప్పు చేస్తే ఒక క్రిమినల్ తప్పించుకుంటాడు, అలానే ఓ టీచర్ తప్పు చేస్తే మొత్తం సమాజమే పాడైపోతుంది. అంటే ఇవన్నీ కూడా ప్రొఫెషనల్ డిగ్రీస్. అకాడమిక్ డిగ్రీ, ప్రొఫెషనల్ డిగ్రీ అంటే మనం అకాడమిక్ డిగ్రీస్ అంటే ఎంఏ, బిఏ, బీకామ్, బిఎస్సి ఇవన్నీ కూడా అకాడమిక్ డిగ్రీసే. వెన్ వీఆర్ గోయింగ్ టు సర్వ్ ఫర్ ది కంట్రీ దట్ విల్ కమ్ అండర్ ప్రొఫెషనల్ డిగ్రీ. వృత్తిపరమైనటువంటి ఏమంటారు కోర్సులు అనేసి చెప్తారనమాట. అంటే మన వృత్తిని మనం మన కోసమే కాకుండా వీఆర్ సర్వింగ్ ఫర్ ది సొసైటీ కోసం చేస్తున్నాము. ఇంజనీరింగ్, లా, మెడిసిన్, టీచర్ ఇవన్నీ కూడా ప్రొఫెషనల్ డిగ్రీస్. అంటే ఏంటి? ఒక అకాడమిక్ డిగ్రీ నేను నాలెడ్జ్ కోసం చదువుకుంటే నాకు సరిపోతుంది. బట్ వెన్ ఐఎమ్ గోయింగ్ టు ట్రాన్సాక్ట్ మై నాలెడ్జ్ టు ది అదర్ పర్సన్, ఐ హ్యావ్ టు గో ఫర్ బిఎడ్ ఆర్ ఎంఎడ్. దీస్ ఆర్ ఆల్ ప్రొఫెషనల్ డిగ్రీస్. అంటే మనం ఇతరులకి ఏంటంటే మనం సొసైటీకి సేవ చేయాలి అనేవన్నీ కూడా ఈ యొక్క ప్రొఫెషనల్ డిగ్రీసే అవుతాయి. ఎందుకంటే అవన్నీ కూడా వృత్తిపరమైనటువంటి కోర్సులు అనేసి చెప్తారనమాట. అకాడమిక్ కోర్సులు వేరు, వృత్తిపరమైనటువంటి కోర్సులు వేరు. వృత్తిపరమైనటువంటి కోర్సులు చేసేటప్పుడు ఏ విధంగా ఉండాలి అనుకున్నట్లయితే నాలెడ్జ్, ఇక్కడ కేవలం అకాడమిక్ డిగ్రీస్ దట్ విల్ గివ్ యూ ఓన్లీ నాలెడ్జ్, whereas ప్రొఫెషనల్ డిగ్రీస్ దట్ విల్ గివ్ యూ ది నాలెడ్జ్ యాజ్ వెల్ యాజ్ స్కిల్స్ ఆల్సో. అంటే ఏంటి? స్కిల్స్ మనం ఏ విధంగా చేయాలి అనే దాన్ని నేర్పిస్తుంది అనమాట. చూడండి, ఇంజనీరింగ్, మెడిసిన్, లా, టీచింగ్, వాట్ ఎవర్ ఇట్ మే బి, మీరు కొన్ని రోజులు ఏంటంటే ఇంటర్న్షిప్ చేయాలి. అంటే ఏంటి? బిఫోర్ గోయింగ్ టు జాయిన్ ఇన్ పర్టిక్యులర్ స్కూల్ ఆర్ పర్టిక్యులర్ కాలేజ్, వాట్ ఎవర్, పర్టిక్యులర్ హాస్పిటల్ ఆర్ పర్టిక్యులర్ ఫర్మ్, యూ హ్యావ్ టు గో ఫర్ ది సమ్ డేస్ ఇన్ ది యాజ్ ఇంటర్న్స్. అంటే ఏంటి? అక్కడ ముందుగానే ఏంటంటే ఆ స్కిల్స్ అన్నీ కూడా నేర్చుకోవాల్సి ఉంటుందన్నమాట. అకాడమిక్ డిగ్రీ అయితే ఇవన్నీ కూడా ఏవి ఉండవు. దట్ ఈస్ ఓన్లీ ఫర్ ది ఇండివిజువల్. అంటే కేవలం అది మనకి మాత్రమే టు అప్డేట్ అవర్ నాలెడ్జ్. దట్ ఇస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ది అకాడమిక్ డిగ్రీ అండ్ ప్రొఫెషనల్ డిగ్రీస్. ఆల్రైట్, బీటెక్ చేసిన వాళ్ళు టీచింగ్ ప్రొఫెషన్లోకి రావచ్చా? ఇన్ కేస్ రావాలి అంటే వాళ్ళకి ఎలాంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంది? బీటెక్ చేసిన వాళ్ళు టీచింగ్ ప్రొఫెషన్లోకి రావచ్చా అనుకున్నట్లయితే, ఇంతకు ముందు కనుక తీసుకున్నట్లయితే ఏంటంటే 2013-14 వరకు కూడా అటువంటి ఎలిజిబిలిటీ ఇవ్వలేదు మన స్టేట్ గవర్నమెంట్. ఎందుకనుకున్నట్లయితే బీటెక్ని అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్ అయినప్పటికీ కూడా కేవలం బీఏ, బీకామ్, బీఎస్సీ వీటికి మాత్రమే ఎలిజిబిలిటీ అనేది ఉంది. కాకపోతే రాను ఏంటంటే ఈ యొక్క టీచర్ కోర్స్కి చాలా ఆదరణ అనేది పెరుగుతుందనేసి చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఎస్పెషల్లీ దిస్ ఈజ్ మోర్ కన్వీనియంట్ ఫర్ ది లేడీస్ ఆర్ విమెన్ క్యాండిడేట్స్. బీటెక్తో ఏంటంటే చాలామంది కూడా దే ఆర్ వర్కింగ్ ఇన్ సాఫ్ట్వేర్ కంపెనీస్, దట్ వర్కింగ్ అవర్స్ నాట్ సూటబుల్ ఫర్ ది విమెన్. దట్స్ ద వన్ రీజన్. నెక్స్ట్, డ్యూ టు దిస్ ఇట్ ఈస్ డిస్టర్బింగ్ ది బయలాజికల్ క్లాక్ ఆఫ్ ది విమెన్ ఆల్సో. అంటే ఏంటి? వాళ్ళ నైట్ షిఫ్ట్స్ అని ఓవర్ నైట్ అంతా కూడా చేయాల్సి వస్తుంది. సో దెర్ ఆర్ సమ్ కన్సిడరేషన్స్ ఈవెన్ ఫర్ ది ఉమెన్. సో ఇక్కడికి ఒకసారి కోర్టుకి వెళ్ళినప్పుడు ఏంటంటే బీటెక్ స్టూడెంట్స్ కూడా కోర్టు హ్యాస్ గివెన్ ది ఎలిజిబిలిటీ టు రైట్ ది ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అండ్ టు పర్సూ ది బీఎడ్ కోర్స్, అటువంటి దాన్ని కూడా ఇచ్చారు. ఆల్రైట్ మ్యామ్, ఎడ్సెట్, సిపిజెట్ వీటికి నోటిఫికేషన్స్ ఎప్పుడు పడబోతున్నాయి? అండ్ ఆల్సో ఐటెక్ ప్రోగ్రామ్ గురించి చెప్పండి. ఓకే, ఎడ్సెట్, సిపిజెట్. ఈ ఎడ్సెట్ అనేది ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. ఎడ్సెట్ అంటే అదేంటంటే బీఎడ్ చేయగలిగినటువంటి విద్యార్థుల కోసం ఎడ్సెట్ అనేది ఉంటుంది. ఎవరైతే బీఏ, బీఎస్సీ, బీకామ్, బీటెక్ ఇవి చేశారో వాళ్ళు ఏంటంటే ఎడ్సెట్ రాసి
అదే నేరుగా ఈ యొక్క బిఎడ్లో జాయిన్ అవ్వచ్చు అనమాట. బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ దానిలో జాయిన్ అవ్వడానికి వాళ్ళంతా కూడా అర్హులు. ఇది జనరల్గా ఒక్కొక్క యూనివర్సిటీ, నాట్ ఓన్లీ ఉస్మానియా యూనివర్సిటీ, ఎవ్రీ యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, ఇవన్నీ కూడా ఏంటంటే ఎడ్సెట్ నోటిఫికేషన్స్ అనేవి ఇస్తూనే ఉంటాయి. సో ఇవి జనరల్గా ఎప్పుడు ఇస్తారంటే మేలో, ఈ సంవత్సరం కూడా మేలో ఎడ్సెట్ నోటిఫికేషన్ అనేది ఉంది. ఎవ్రీ ఇయర్ మేలోనే ఉంటుంది, ఇయర్ కూడా మేలోనే ఉంది. అది రాసి వాళ్ళకు వచ్చినటువంటి ర్యాంకును బట్టి వాళ్ళు కాలేజీలను ఎంచుకునేటటువంటి అవకాశాన్ని కల్పిస్తారు ఎడ్సెట్. నెక్స్ట్ సిపిజెట్, ఇంతకుముందు దాన్ని పీజీ సెట్ అనేవాళ్ళు, అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనేవాళ్ళు. ఇప్పుడు దాన్ని ఏమంటున్నారంటే సిపిజెట్ అంటున్నారు, కామన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంట్రన్స్ టెస్ట్ అంటున్నారు. అంటే ఏంటంటే ఇది కనుక రాసినట్లయితే వాళ్ళు ఎంఎడ్, ఎంకామ్, ఎంఎస్సి, నెక్స్ట్ ఎంటెక్, వీటన్నిటిలో కూడా ఏంటంటే వాళ్ళు నేరుగా ప్రవేశాలని పొందవచ్చు అనమాట. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకి మేలో ఈ యొక్క పరీక్ష తేదీలని ఇచ్చారు. ఇవన్నీ కూడా ఏంటంటే సెప్టెంబర్, అక్టోబర్ వరకు వాళ్ళు అంతా కూడా కళాశాలలో చేరేటటువంటి అవకాశాన్ని వాళ్ళకి ఇస్తారనమాట. జనరల్గా ప్రతి సంవత్సరం కూడా ఇది వేసవి కాలంలోనే జరుగుతుంది. ఆల్రైట్, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ గురించి మాట్లాడుకుంటే డిగ్రీ చేసిన వాళ్ళకి లేదా బీఎడ్ చేసిన వాళ్ళకి, ఎంఎడ్ చేసిన వాళ్ళకి సపరేట్గా వీళ్ళకి ఎలాంటి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉంటాయి, అండ్ ఆల్సో వాళ్ళకి డిఫరెన్స్ ఎక్కడ వస్తుందో ప్లీజ్ ఎక్స్ప్లెయిన్. ఈ అవకాశాలు అనుకున్నట్లయితే అంటే మనకున్నటువంటి క్వాలిఫికేషన్ బట్టి అవకాశాలు అనేవి వస్తూ ఉంటాయి. ఎక్కువగా ఏంటంటే ఎక్కువ అసలు మొత్తానికి గవర్నమెంట్లో ఎక్కువ పర్సెంట్ రిక్రూట్ చేసేది ఏంటంటే డిఎస్సి, డిస్ట్రిక్ట్ సెలెక్షన్స్ అంటారు. ప్రతి డిస్ట్రిక్ట్ వైజ్గా ఖాళీలను తీసుకొనేసి ఈ డిఎస్సిని ప్రతి సంవత్సరం కాదు, 2018లో అయింది, మళ్ళీ ఇప్పుడు వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారు. సో ఎక్కువగా లార్జర్ స్కేల్లో ఈ యొక్క అపాయింట్ చేసేది ఏంటంటే టీచర్ జాబ్లు అనేసి చెప్పొచ్చు. ఆ తర్వాత కానిస్టేబుల్స్ అనేసి చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకు అనుకున్నట్లయితే మెగా డిఎస్సి అని కూడా మన గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. 11,000 పోస్టులు పైగా ఈసారి నోటిఫై చేస్తున్నారు. ఈ మెగా డిఎస్సిలో కనుక తీసుకున్నట్లయితే ఎస్జిటి 2 రకాల పోస్టులు ఉంటాయి, ఎస్జిటి అండ్ స్కూల్ అసిస్టెంట్స్, సెకండరీ గ్రేడ్ టీచర్స్. దోస్ హూ కంప్లీటెడ్ డిఎడ్ దే కెన్ గో ఫర్ ది ఎస్జిటీస్. those who have completed B.Ed they can go for the school assistants. సో ఈ విధంగా ఏంటంటే రెండింటిని ఎంచుకోవచ్చు. కాకపోతే ఈ రెండింటికి ఎంచుకునేటప్పుడు ఏంటంటే ఫస్ట్ వాళ్ళు టెట్ క్వాలిఫై ఉండాలి, ఇంత టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. సో దిస్ ఇస్ ద ప్రీ క్వాలిఫికేషన్ ఫర్ ఎవ్రీ క్యాండిడేట్. ఇంతకుముందు ఈ టెట్కి 7 years వ్యాలిడిటీ అనేది ఉంది. 7 years తర్వాత మళ్ళీ టెట్ రాయాల్సి ఉండేది. కానీ ఇప్పుడు ఏంటంటే దానికి లైఫ్ టైం ఇచ్చారనమాట. ఒకసారి టెట్ క్వాలిఫై అయితే వాళ్ళు ఇంకా మళ్ళీ తర్వాత దాన్ని టెట్ రాయని అవసరం లేదనమాట. సో ఈ విధంగా ఏంటంటే వాళ్ళు అప్లై చేసుకొని దీనికి కూడా ఇక్కడ రిటర్న్ టెస్ట్ ఉంటుంది. రిటర్న్ టెస్ట్ తర్వాత మళ్ళీ వైవా ఉంటుంది, అంటే వాకిన్ ఇంటర్వ్యూస్ ఉంటాయి, వైవా ఉంటుంది. ఇవన్నీ అయిన తర్వాత వాళ్ళని రిక్రూట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో ఈ రెండింటికి కూడా ఏంటంటే ఫస్ట్ వాళ్ళకి ఏంటంటే ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ప్రిపరేషన్ ఎందుకు అనుకున్నట్లయితే ఇందులో అన్నీ కవర్ అవుతాయి, ఫ్రమ్ ఫిలాసఫీ, సైకాలజీ, స్కూల్ మేనేజ్మెంట్, నెక్స్ట్ యాప్టిట్యూడ్. అసలు వాళ్ళకి ఆ యాప్టిట్యూడ్ ఉందా లేదా, అంటే టీచర్కి కావాల్సినటువంటి యాప్టిట్యూడ్. టీచర్ మనం అంటాము, టీచర్ అనగానే ఇలా ఉండాలి అని మనకు ఒక ఊహారూపం వస్తుంది. అమ్మ అంటే ఇలా ఉండాలి అనుకుంటాం కదా, అలానే టీచర్ అంటే ఇలా ఉండాలి అని చెప్తారు. ఫస్ట్ ఏంటంటే పేషెన్స్, కమిట్మెంట్, డెడికేషన్, ఇవన్నీ కూడా టీచర్కి ఉండవలసినటువంటి లక్షణాలు. సో ఇందులో ఏంటంటే టీచర్ యాప్టిట్యూడ్ కూడా ఉంటుందన్నమాట. అంటే అసలు ఆ వ్యక్తి టీచర్గా అవ్వడానికి పనికొస్తాడా లేదని అతని యొక్క ఇది యాప్టిట్యూడ్ అంటే ఏమంటారు, యాప్టిట్యూడ్ అంటే తెలుగులో ఏమంటారంటే వాళ్ళ యొక్క అభిరుచ. సో ఇలాంటివి తెలుసుకునేటటువంటి కొన్ని స్టేట్మెంట్స్ కూడా ఉంటాయన్నమాట. ఇవన్నిటిని కూడా వాళ్ళు ఇస్తారనమాట. దీన్ని బట్టి వాళ్ళు అసలు టీచర్గా పనికొస్తారా లేదా అని ఎంపిక చేయడం కూడా జరుగుతుందన్నమాట. ఆల్రైట్ మ్యామ్, ఒక కాల్ తీసుకుందాం. కుమార్ గారు లైన్లో ఉన్నారు హైదరాబాద్ నుండి. నమస్తే కుమార్ గారు, చెప్పండి దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే ఇప్పుడు చాలా మంది తెలుగు మీడియంలో ఇంటర్మీడియట్ వరకు చదువుతుంటారు కదా, చెప్పండి. తర్వాత వాళ్ళు డిఎడ్కి వెళ్ళేటప్పుడు మీడియం ఏమైనా ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం అట్లా ఉంటుందా? ఒకవేళ తెలుగు మీడియంలో చదివితే వాళ్ళు స్కూల్లో టీచింగ్కి వెళ్ళేటప్పుడు ఇప్పుడు చిన్న స్కూల్లో కూడా సెకండ్ గ్రేడ్ నుంచి టీచింగ్ వరకు అందరూ ఇంగ్లీష్ లోనే మాట్లాడుతుంటారు కదా. ఓకే, తెలుగు మీడియం నుంచి వచ్చేటోళ్ళు ఇప్పుడు కార్పొరేట్ స్కూల్లో వాటిల్లో వాళ్ళతో కాపప్ అవ్వాలంటే డిఫికల్టీ ఉంటుంది కదా. ఓకే, yes, కరెక్ట్. ట్రైనింగ్ లో ఏమైనా వాళ్ళ కోసం స్పెషల్ గా ఏమైనా నేర్పిస్తారా? ఓకే, స్పెషల్ గా ఏమైనా నేర్పిస్తారా? రిక్రూట్మెంట్ జరుగుతుంది కదా. కుమార్ గారు చాలా మంచి ప్రశ్న అడిగారు, చాలా మంచి సందేహాన్ని వెలిబుచ్చారు. ఇది ఇంగ్లీష్ మీడియంలో ఉంటుందా తెలుగు మీడియంలో ఉంటుందని.
డిఎడ్ బిఎడ్ అనేది ఏంటంటే తెలుగు మీడియంలో ఇంగ్లీష్ మీడియంలో రెండిట్లోనే ఉంటుంది. అంటే క్లాస్ రూమ్లో ఏంటంటే జనరల్గా తెలుగు మీడియం పిల్లలు ఉంటారు, ఇంగ్లీష్ మీడియం పిల్లలు కూడా ఉంటారు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే టీచర్లు బైలింగ్వల్గా అంటే 2 రకాల భాషల్లో కూడా బోధిస్తారు. అలానే ఏంటంటే ఎగ్జామినేషన్లో కూడా వాళ్ళకి వెసులుబాటు కల్పించారు. ఏ విధంగా అంటే తెలుగులో అయినా రాయొచ్చు, వాళ్ళు ఇంగ్లీష్లో అయినా కూడా రాయొచ్చు. ఆ విధమైనటువంటి వెసులుబాటు కల్పించారు. ఇంకా మీరు అంటారా క్లాస్ రూమ్ టీచింగ్ అంటారా, ఈ తెలుగులో బోధిస్తే కష్టంగా ఉంటుంది, ప్రైవేట్ స్కూల్స్లో ఇంగ్లీష్లోనే బోధించాలి అని చెప్తున్నారు కదా. అలాంటప్పుడు ఏం చేయాలి అనుకున్నట్లయితే మనం డిఎడ్ చేసేటప్పుడే తెలుగులో వింటూ అది విజ్ఞానాన్ని పెంచుకుంటూ ఎట్ ద సేమ్ టైమ్ వీ హ్యావ్ టు డెవలప్ అవర్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనమాట. ఏంటంటే సైమల్టేనియస్గా అటు అది డిఎడ్ చేస్తూనే మన యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా పెంచుకున్నాం అనుకోండి, సో టీచర్గా వెళ్ళినప్పుడు అంత పెద్ద ఇబ్బంది అనేది ఉండదేమో అనిపిస్తుంది నాకు. మేడం ఇప్పుడు మన స్టేట్ లెవెల్లో డిఎస్సి రాసేదానికంటే ఈ సెంట్రల్ లెవెల్ టీచర్ రిక్రూట్మెంట్ లో అడిషనల్ గా ఏమైనా మనం కోర్సెస్ పర్సూ చేయడం కానీ లేకపోతే స్కిల్స్ ఏమైనా డెవలప్ చేసుకోవాల్సి ఉంటుంది మేడం? సెంట్రల్ లెవెల్ టెస్ట్ ద్వారా అంటే ఇప్పుడు కేవీస్ లో కానీ నవోదయ విద్యాలయాలలో జరిగే స్టేట్ లెవెల్ రిక్రూట్మెంట్ కి మన తెలుగు స్టేట్స్ లో జరిగే రిక్రూట్మెంట్ కి ఏమైనా డిఫరెన్స్ ఉంటుంది మేడం? ఉందండి. ఎందుకంటే మనకి ఇక్కడ ఏంటంటే రకరకాల స్కూల్స్ ఉన్నాయి. జిల్లా పరిషత్ స్కూల్స్ దగ్గర నుంచి కేజీబీఎస్గా కస్తూరిబా బాలికా విద్యాలయ, గురుకులాస్, నవోదయాస్, మోడల్ స్కూల్స్, ఇలా మనకి చాలా స్కూల్స్ ఉన్నాయి. వీటిలో ఏంటంటే ఈ యొక్క మోడల్ స్కూల్స్లో కనుక తీసుకున్నట్లయితే కంప్లీట్గా ఇంగ్లీష్ వచ్చి ఉండాలి. అది ఒకటి ఉంది. మోడల్ స్కూల్స్లో వర్క్ చేయాలి అంటే ఇంగ్లీష్ మీడియంలోనే చెప్పాలి. అలానే గురుకుల పాఠశాలలు, లేకపోతే నవోదయ పాఠశాలలు, కస్తూరిబా బాలికా విద్యాలయాలు, వీటన్నిటిలో కూడా ఏంటంటే ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్తో రన్ చేసేటటువంటి పాఠశాలలు. వీటిలో ఏంటంటే ఆ యొక్క సబ్జెక్ట్ నాలెడ్జ్, ఆ కాంప్లెక్సిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి ఏంటంటే ఇందులో క్వాలిఫికేషన్ అంటూ వేరేగా ఉండదు, ఇవే క్వాలిఫికేషన్స్ ఉంటాయి. కానీ మన అదేంటి ఆ క్యాండిడేట్కి కానీ ఆ టీచర్కి కానీ మంచి క్యాపబిలిటీ అనేది ఉండాలి. ఆ క్యాపబిలిటీ ఉన్నప్పుడు దే కెన్ వర్క్ ఇన్ కస్తూరిబా జిల్లా పరిషత్ స్కూల్లో చేయొచ్చు, ప్రైవేట్ స్కూల్లో చేయొచ్చు, నవోదయ స్కూల్లో చేయొచ్చు, మోడల్ స్కూల్స్లో చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు అనమాట. బట్ వీ హ్యావ్ టు డెవలప్ అవర్ కాంపిటెన్సీస్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మేడం ఒక టీచర్ గా రిక్రూట్ అయిన తర్వాత వాళ్ళు స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోవాలంటే వాళ్ళకి ఎట్లా మేడం? ఏదైనా ఓరియంటేషన్ కానీ లేకపోతే సర్టిఫికేషన్ కోర్సెస్ కానీ ఉంటాయి మేడం? వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. ఇంతకుముందు చెప్పాను ఇన్ సర్వీస్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అని. ఆల్రెడీ టీచర్గా చేస్తూ వాళ్ళ యొక్క స్కిల్స్ అప్డేట్ చేసుకోవాలి అంటే మన ఎస్సీఆర్టీ కానీ ఎన్సీఆర్టీ కానీ ఇవన్నీ కూడా ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ అని, లేకపోతే సెమినార్స్ అని, కాన్ఫరెన్స్ అనేసి ఇలాంటివన్నీ కూడా కండక్ట్ చేస్తూనే ఉంటాయి పీరియాడికల్గా. సో అటువంటి దానిలో పార్టిసిపేట్ చేయడం ద్వారా, లేకపోతే పేపర్ ప్రజెంటేషన్స్ ద్వారా, లేకపోతే ఆ యొక్క సెమినార్స్కి అటెండ్ చేయడం ద్వారా, వీటి ద్వారా ఏంటంటే మన నాలెడ్జ్ని అప్డేట్ చేసుకోవచ్చు. అది ఒకటి. అలా కాకుండా ఒక డిఎడ్ మాత్రమే ఉంది, బిఎడ్ చేయొచ్చు, బిఎడే ఉంది, ఎంఎడ్ చేయొచ్చు. ఇలా ఏంటంటే పీరియాడికల్గా క్వాలిఫికేషన్ అప్డేట్ చేసుకుంటూ కూడా తద్వారా ఆ యొక్క స్కిల్స్ని డెవలప్ చేసుకోవచ్చు. ఆల్రైట్, థ్యాంక్ యూ సో మచ్ కుమార్ గారు. సో ఎస్ మ్యామ్, ఇండియాలో ఏదైతే ఈ టీచర్ ట్రైనింగ్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళకి అబ్రాడ్లో ఆపర్చునిటీస్ ఉంటాయా? వెరీ గుడ్ క్వశ్చన్. సో ఇక్కడ మా దగ్గరకు వచ్చేసి ఆల్రెడీ ఆంధ్ర మహిళా సభలో దిస్ ఇస్ ద ఓన్లీ టీచర్ ఎడ్యుకేషన్ కాలేజ్ ఇన్ హైదరాబాద్, ఐ కెన్ సే ప్రౌడ్లీ. ఎందుకు అనుకున్నట్లయితే వీఆర్ రన్నింగ్ 5 టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. ప్రీవియస్లీ తెలుగు పండిట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్, దట్ ఈస్ ఆల్సో దేర్. తెలుగు పండిట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్, బిఎడ్ స్పెషల్, ఎంఎడ్, ఈసీసీ ప్రోగ్రామ్. అపార్ట్ ఫ్రమ్ దీస్ వీఆర్ రన్నింగ్ 3 months సర్టిఫికేట్ కోర్సెస్ ఆల్సో, దట్స్ వన్ థింగ్. నెక్స్ట్ మీరు అన్నారు అబ్రాడ్లో ఏమైనా ఉన్నాయనేసి. మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ హూ కంప్లీటెడ్ దేర్ ఈసీసీఈ కోర్స్, బిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్స్, దే ఆర్ వర్కింగ్ ఇన్ అబ్రాడ్, దే ఆర్ ఇన్ హై పొజిషన్ ఇన్ అబ్రాడ్ ఆల్సో. అంటే ఏంటి, మనకి ఇక్కడ ఉండేటటువంటి అవకాశాల కంటే కూడా ఎస్పెషల్లీ ఈసీసీఈ కోర్స్కి బిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఎవరైతే చేశారో వాళ్ళకి చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. సో ఎక్కువ మంది కూడా ఏంటంటే యూఎస్కి వెళ్తున్నారు, యూకేకి వెళ్తున్నారు. ఇక్కడ చాలా మంచి పొజిషన్స్ అనేవి ఉన్నాయి. ఎందుకంటే రెగ్యులర్లీ వీఆర్ గివింగ్ మెనీ ఎల్ఓఆర్స్ అంటే లెటర్ ఆఫ్ రికమెండేషన్స్, అలాంటివన్నీ కూడా దే ఆర్ ఆస్కింగ్. సో ఇవన్నీ కూడా ఏంటంటే మంచి వాళ్ళ యొక్క డెవలప్మెంట్కి ఇవన్నీ కూడా ఈ టీచర్ ఎడ్యుకేషన్ కోర్సెస్ అన్నీ కూడా సహాయపడుతున్నాయి అనేసి చెప్పచ్చు. ఆల్రైట్, ఈ టీచర్ ఎడ్యుకేషన్ కోర్స్ ఏదైతే ఉందో దీని స్పాన్ ఎంత మ్యామ్? లైక్ దీనిలో కూడా కొన్ని చేంజెస్ వచ్చాయి 2015 నుంచి అని విన్నాము. వాట్ ఇస్ దట్? వెరీ గుడ్.
సో ఇందులో ఏంటంటే టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్లో ఎస్పెషల్లీ ఇన్ డ్యూరేషన్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ చేంజ్, డ్రాస్టిక్ చేంజ్ అనేసి చెప్పుకోవచ్చు. వన్స్ అపాన్ ఎ టైమ్ ఇట్ ఇస్ ఓన్లీ 9 months. సో ఆ 9 months నుంచి కూడా ఏంటంటే ఎన్సిటి నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ఇట్ ఎన్హాన్స్డ్ ది డ్యూరేషన్ ఆఫ్ ది ప్రోగ్రామ్. దాన్ని 2 yearsకి పెంచారనమాట. అంటే 1 year ప్రోగ్రామ్ని 2 yearsకి పెంచడం అనేది జరిగింది టు ఇంప్రూవ్ ది క్వాలిటీ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్. ఇక క్వాలిటీ ఇన్ ద సెన్స్ 1 yearలో లేదా మేడం అని కాదు, ఇక్కడ 2 years కనుక చేసినట్లయితే 2 years ప్రోగ్రాంలో వీ కెన్ గివ్ మచ్ స్కోప్ టు ది ఇంటర్న్షిప్. అంటే ఏంటి, స్కూల్స్లో వాళ్ళు పనిచేయడానికి ఎక్కువ అవకాశం ఇవ్వచ్చు. అలానే రీసెర్చ్ కూడా. రీసెర్చ్ అంటే ఏంటంటే పిల్లవాడికి ఏంటంటే కేస్ స్టడీ అనేది ఉంటుంది. ఒక కేసుని తీసుకుని వాడి యొక్క క్షుణ్ణంగా అధ్యయనం చేయడం, యాక్షన్ రీసెర్చ్ చేయడం, ఇటువంటి వాటికి ఎక్కువ అవకాశాన్ని కల్పిస్తూ డ్యూరేషన్ని కూడా 2 సంవత్సరాలకు పెంచడం అనేది జరిగింది. దీనివల్ల ఏంటంటే టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ చాలా క్వాలిటేటివ్గా తయారైందనేసి చెప్పుకోవచ్చు. ఆల్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. వీ హ్యావ్ డిస్కస్డ్ ఎవ్రీ టాపిక్ అండ్ ఆల్సో ఐ థింక్ నెక్స్ట్ వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ. నెక్స్ట్ రీసెంట్లీ దిస్ ఇయర్ ఆన్వర్డ్స్ ఐటెప్ ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అనేది ఉందన్నమాట. ఈ ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఏంటంటే ఇట్ ఈస్ లింక్డ్ విత్ ది ఇంటర్మీడియట్ తర్వాత దే కెన్ గో ఫర్ ది ఐటెప్. సో అక్కడ ఏంటంటే 1 year ప్రోగ్రామ్, 2 years, 3 years, 4 years ప్రోగ్రామ్. ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ దే కెన్ విత్డ్రా ఫ్రమ్ ది ప్రోగ్రామ్ ఐటెప్ ఆల్సో. అంటే ఏంటి, వాళ్ళ యొక్క కంప్లీట్ చేసినటువంటి ఇయర్స్ని బట్టి వాళ్ళకి సర్టిఫికేట్ అనేది ఇవ్వబడుతుంది అనమాట. సో ఇది ఏంటంటే నేషనల్ వైడ్గా ఈ ఐటెప్ ప్రోగ్రామ్ని తీసుకొని వస్తున్నారు. ఇది కనుక సక్సెస్ అయితే నెక్స్ట్ ఇయర్ మన హైదరాబాద్లోనే కాకుండా స్టేట్ వైడ్ కూడా చాలా ఐటెప్ కాలేజెస్ అనేది వచ్చేస్తుంది. సో ఎలా అయితే ఇప్పుడైతే మనకి మెడిసిన్ 4 years, ఇంజనీరింగ్ 4 years ఎలా చేస్తున్నారో టీచర్ ఎడ్యుకేషన్ కూడా 4 years చేసేటువంటి అవకాశం అనేది ఉంటుంది. దట్స్ గ్రేట్. మేబీ అది జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఐ థింక్ యు ఆర్ వన్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ ద ఉమెన్ అవుట్ దేర్ హూ వాంట్స్ టు బీ టీచర్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. ఇది ఈ వారం కెరియర్ గైడెన్స్. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ డిడి యాదగిరి. దిస్ ఇస్ అపూర్వ సైనింగ్ ఆఫ్.